విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజీలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్ జరగబోతుంది. నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్లకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 7 అసెంబ్లీ, పార్లమెంటు స్థానానికి మొత్తం 198 టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం 5 గంటల్లోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్గా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు అన్ని ఎలా సాగుతున్నాయి? ఇంకోవైపు పోలీస్ భద్రతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత 8:30 నుంచి కూడా ఈవీఎంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఒక కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇది నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజీలో మనం చూస్తే కనుక 3 నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం మరోవైపున ఇబ్రహీంపట్నంలోనే నోవా కళాశాలలో చూస్తే కనుక తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు సంబంధించి 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుల్ ఆధారంగా అంటే మొత్తం పార్లమెంటు పరిధిలో 198 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు. మనం చూస్తే కనుక భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల వ్యవస్థతోటి భారీ భద్రత ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున దాదాపుగా 13 లక్షల పైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కూడా మధ్యాహ్నం 2 గంటల లోపల పూర్తి చేయాలనేది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకి మొత్తం ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక ఒక్కొక్క అంటే దాదాపుగా 17,000కు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే ఓట్లు నమోదైన నేపథ్యంలో ఒక్కొక్క మొత్తం 2 రౌండ్లలో ఈ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఒక్కొక్క రౌండ్కి కూడా దాదాపుగా 3 గంటల పాటు సమయం పడుతుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపున ఇది 2 రౌండ్లలో కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు. ఇక ఈవీఎంలో చూస్తే కనుక దాదాపుగా 14 టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రతి రౌండ్కి కూడా 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేయబోతున్నారు. అత్యల్పంగా మనం చూస్తే కనుక ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు దాదాపుగా 14 రౌండ్లో పూర్తి కాబోతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు 22 రౌండ్లలో పూర్తి కాబోతే మొత్తంగా చూస్తే కనుక ప్రతి రౌండ్కి కూడా 25 నిమిషాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం అంటే 2 గంటల లోపున కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి 25 నిమిషాలకి ప్రతి రౌండ్కి సంబంధించిన ఫలితాలు వెల్లడించడానికి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక అత్యధికంగా 20 రౌండ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గం చివరన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే కనుక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 6 గంటల లోపున ఏజెంట్ అందరూ కూడా ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. వారందరికీ కూడా వేరు దారులు ఏర్పాటు చేసి లోపలికి పంపించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినాయక్.